వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ముగిసింది అని సిబిఐ సుప్రీంకోర్టుకు చెప్పినప్పుడు కొద్ది రోజుల కిందట ఇది మొత్తం ఏదో తలకిందులు అయిపోతూ ఉందన్న స్థాయిలో ప్రచారాలు జరిగాయి, ప్రతిస్పందనలు వచ్చాయి. కానీ అప్పుడు కూడా సుప్రీంకోర్టు మళ్ళీ ఆదేశిస్తే మేము దర్యాప్తు ప్రారంభిస్తామని కూడా సిబిఐ చెప్పింది. ఈ చెప్పడం సహజంగా చెప్పే మాట అయినప్పటికీ చెప్పడం అవసరమని సిబిఐ భావించిందనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అది అయిన తర్వాత వాయిదా వేశారు. ఆ కేసు ఈరోజు దర్యాప్తు మళ్ళీ విచారణకు వచ్చింది. ఈరోజు అది మళ్ళీ కొత్త మలుపు. ఆ సిబిఐ నివేదిక వైసీపీకి చాలా ఉత్సాహం కలిగిస్తే ఈరోజు కోర్టు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇటువైపు వాళ్ళకి, అంటే కేసు వేసిన సునీతకు చాలా ఉపశమనం కలిగించే విధంగా ఉన్నాయి. సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, అలాగే సిబిఐకి అప్పుడు బాధ్యత వహించిన రామ్ సింగ్, వీళ్ళ మీద జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. దానికి ఇప్పుడు ఏం లేదు. రెండోది అదేదో ఒక విధంగా రాజకీయ ఉద్దేశంతో పెట్టినట్టుగా ఉందని కూడా న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది.